అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. దండోరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నాడనే ఉత్కంఠ నెలకొంది. తన కెరీర్ లో ఎప్పుడు ఇలా జరగలేదన్న శివాజీ తన వ్యాఖ్యలకు గాను మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేశారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన 2 అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే తన స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉన్నానన్నారు. తెలుగు సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. దండోరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. తన కెరీర్ లో ఎప్పుడు ఇలా జరగలేదన్న శివాజీ తన వ్యాఖ్యలకు గాను మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేశారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన 2 అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే తన స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉన్నానన్నారు. మహిళల వస్త్రాధారణపై కామెంట్స్ చేసిన శివాజీ సంబంధించి ఈ కేసుకు సంబంధించి మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. అయితే ఈ రోజు మహిళా కమిషన్ ముందు శివాజీ అయితే హాజరు అయ్యారు. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఈ రోజు అటు మహిళా కమిషన్ ముందు శివాజీ అటెండ్ అయ్యాడు కాబట్టి ఈ విచారణలో ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అండ్ మహిళా కమిషన్ ఏ రకంగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు? మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యలు చేసినటువంటి నటుడు శివాజీ సంబంధించిన అంశం
గత 4 రోజుల నుంచి కూడా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని అటు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నటువంటి మహిళా కమిషన్ అటు శివాజీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు హాజరు కమ్మని కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. తెలుగు సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఈ రోజు హాజరయ్యారు. దండోరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సుమోటగా స్వీకరించి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయన మహిళా కమిషన్ ముందు ఈ రోజు హాజరయ్యారు. అయితే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం మనకు తెలుస్తా ఉంది. తన కెరియర్ లో ఎప్పుడు ఇలా జరగలేదన్న శివాజీ తన వ్యాఖ్యలకు గాను మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేశారు. అయితే తన వ్యాఖ్యల్లో దొరికిన 2 అసభ్య పదాలకు మాత్రమే సారీ చెప్తున్నానని, తన స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉన్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు శివాజీకి విభిన్న వర్గాల నుంచి కొంత మద్దతు లభిస్తోంది, కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే శివాజీ కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా తాను మాట్లాడిన దాంట్లో 2 పదాలు దొరికినటువంటి నేపథ్యంలో వాటికి మాత్రమే తాను క్షమాపణ చెప్తున్నట్టు, మిగతా వ్యాఖ్యలన్నిటిని కూడా తాను సమర్థిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజెంట్ అటు మహిళా కమిషన్ ముందు హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికీ ఆయన మహిళలకు క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని ఆయన మహిళా కమిషన్ ముందు కూడా తిరిగి ప్రస్తావిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ సమయంలో ఏదైతే సినిమా హాల్ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఆడియో లాంచెస్ సంబంధించి కావచ్చు, ఈ సందర్భంలో హీరోయిన్స్ వెళ్ళినప్పుడు కొంత వారిపైన అసభ్యంగా కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో తాను వీటిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ తన మనసులో నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు కావంటే కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద శివాజీ ఈ అంశంలో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మహిళా కమిషన్ కి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆయన హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది వేచి చూడాలి. అయితే వంశీ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు కేవలం తాను మాట్లాడిన 2 బూతు పదాలకు మాత్రమే మహిళా లోకానికి క్షమాపణ చెప్తూనే మిగిలిన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నానని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇదే కమెంట్స్ మళ్ళీ మహిళా కమిషన్ ముందు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే తన మాట మార్చుకునే అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా పిన్ టు పిన్ ఏదైతే మహిళా కమిషన్ ఏదైతే శివాజీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రికార్డ్ ని తెప్పించుకోవడం జరిగింది. పిన్ టు పిన్ వినడం కూడా తెలిసి ఏదైతే విన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. ఈ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో విన్న తర్వాతనే మహిళా కమిషన్ అటు శివాజీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. తర్వాత ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి మహిళా కమిషన్ నటుడు శివాజీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైతే కమ్మని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటిని కూడా మహిళా కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసింది. దాని తర్వాత మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఇలాంటి అంశాలలో కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంశాలన్నింటిని కూడా, ఎందుకంటే శివాజీ తన మొదటి రోజున దండోరా సినిమా ప్రమోషన్ లో తను మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో జరిగినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన అంశాలను కూడా ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే శివాజీ మాట్లాడినటువంటి 2 అసభ్య పదజాలకు సంబంధించి వాటికి తాను క్షమాపణ చెప్తున్నాను కానీ మిగతా వాటన్నిటికీ తాను కట్టుబడి ఉన్నానంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం మీద మహిళా కమిషన్ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే వంశీ ఆల్రెడీ క్షమాపణ చెప్పారు కాబట్టి శివాజీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ బహిరంగంగా మళ్ళీ క్షమాపణ చెప్పే ఛాన్సెస్ ఉంటాయి, ఆ రకంగా ఏమైనా ప్రెషర్ ఉంటుందా, లేదంటే అక్కడ ఏదైతే శివాజీ వివరణకు వచ్చిన ప్లేస్ లో మళ్ళీ మహిళా సంఘాలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అక్కడ చేరుకున్నారా? ఖచ్చితంగా మహిళా కమిషన్ కు ముందు మాత్రం శివాజీ హాజరైనటువంటి నేపథ్యంలో తను క్షమాపణ చెప్పే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను వాడినటువంటి పదజాలను కొంత ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, కానీ తన విధానాన్ని మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. వాటిని వదిలేస్తే తన వ్యాఖ్యలు చేసేటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజెంట్
ఏదైతే మహిళా కమిషన్ ఆఫీస్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నేపథ్యంలో అక్కడికి మాత్రం ప్రజెంట్ ఎవరైతే రాలేదు, మహిళా సంఘాలు కావచ్చు వారు మాత్రం ఎవరు రాలేదు. శివాజీ మాత్రం తన గోప్యంగా వచ్చి ఏదైతే విచారణ కాదనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. శివాజీ ఎలాంటి వివరణ ఇవ్వబోతా ఉన్నారు, ఖచ్చితంగా మాత్రం క్షమాపణలు చెప్పే అవకాశం ఉంటుంది. తిరిగి ఇంకోసారి రిపీట్ చేయనట్టు కూడా గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తానికి విచారణ అనంతరం శివాజీ బయటకు వచ్చి ఏం మాట్లాడతారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.